తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న లీజు స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు హౌసింగ్ కమిషనర్ విపి గౌతమ్ నాంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. హౌసింగ్ బోర్డు సీఈ, జనరల్ మేనేజర్, ఎస్టేట్ ఆఫీసర్లతో కలిసి కమిషనర్ రెడ్ హిల్స్ మరియు పిచ్చినగర్ కాలనీలో పర్యటించారు. ముఖ్యంగా మాజీ సైనికులకు 99 ఏళ్ల లీజుకు కేటాయించిన భూములను ఆయన స్వయంగా ఇన్స్పెక్ట్ చేశారు. రెడ్ హిల్స్ ప్రాంతంలో ఎన్ని ఖాళీలున్నాయి, ఎన్ని స్థలాల ఆక్రమణకు గురయ్యాయి అనే అంశాలపై అధికారులతో సమీక్షించారు. లీజు స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొంతమంది కట్టారు, కొంతమంది కట్టలేదు. ఇదంతా రోడ్ కింద వస్తుంది. రోడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. పార్కింగ్ పార్కింగ్ అవన్నీ మన వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తున్నారు. కొత్త కాలనీస్ కూడా ఇట్లా స్ట్రక్చర్ ఉంటాయి. ఇక్కడ ప్లాంట్స్ ఇట్లా జీసీ చేసుకుని వేసుకుంటారు. తర్వాత ఇప్పుడు గోడలు కూడా ఇప్పుడు ఎప్పుడైనా తీసుకోండి, అప్పుడు దాకా వాడతామనేది కట్టుకుంటారు. కానీ అది కూడా మీరు చేయలేదు. వాళ్ళ మెయిన్ స్ట్రక్చర్ కట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు అది పోతుంది. కానీ ముందే ఎంత ఉంది కానీ అవన్నీ రిజిస్టర్డ్ పోర్షన్ కావు. ఏం చేస్తున్నాయి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు. అంటే ఇంకా వేరే అమ్ముతుంది లేదా? ఖాళీ ల్యాండ్ మనం ఓహో అంటే అదే అప్రోచ్ లేదు. మనం ఏదైనా వాళ్ళకి ఇవ్వడం ఉంటుందండి. మన లేదు కూడా అట్లా అంటే వీళ్ళందరూ కట్టుకున్నారు. సో ఇదేనా వేకెంట్ ల్యాండ్ ఉన్నది వెనకాల ఉన్నది? ఇది ఎన్ని గజాలు? ఇది మీరు ఇక్కడ ఖాళీ లేదు కదా, కట్టుకున్నారా? కట్టుకున్నారా? వాళ్ళదే కట్టుకున్నారా? నెక్స్ట్ ఇంకా వేరే ఇప్పుడు వెనకాల 30 yards సో ఈరోజు మన నాంపల్లిలో ఉన్న రెడ్ హిల్స్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, అట్లానే విజయనగర్ కాలనీలో ఎక్స్ సర్వీస్ మెన్కి అలాట్ చేసిన ల్యాండ్స్ ఇవి నేను సిఈ గారితో, మా హౌసింగ్ బోర్డు సిఈ గారు, అట్లానే జనరల్ మేనేజర్ ల్యాండ్స్ గారు, అలానే ఎస్టేట్ ఆఫీసర్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. రీసెంట్గానే గౌరవ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఏదైతే లీజ్డ్ ల్యాండ్స్ ఉన్నాయో దాని మీద ఆల్రెడీ ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఒక సొల్యూషన్ కల్పించాలి, అది వాళ్ళు ఇటు కాకుండా అటు కాకుండా అవుతున్నారనే ఉద్దేశంతో దానికి ఒక పాలసీ రూపొందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకి మనం మొత్తం ఇక్కడ స్టేటస్ పొజిషన్ ఏముంది, ఇల్లులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఎన్క్రోచ్మెంట్స్ అంటే ఎట్లా ఉన్నాయి, అడిషనల్ ల్యాండ్స్ ఎట్లా ఉన్నాయి అనేది విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు విజయనగర్ కాలనీలో కూడా, ఇక్కడ నాంపల్లిలో రెడ్ హిల్స్ కాలనీలో కూడా ఇప్పుడు ముందు పాత్వేలో కూడా కొంచెం ఇల్లు కట్టుకున్నారు. వెనకాల కూడా బ్యాక్ ఇయర్లో 30 గజాలు ఉంది. అది కూడా మాకు అదనపుగా రిజిస్ట్రేషన్ చేయమని కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. సో దాని మీద కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలానే విజయనగర్ కాలనీలో 99 years ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ల్యాండ్స్ లీజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయాలని ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఉంది. సో ఇలాంటి లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్కి కూడా ఒక సొల్యూషన్ తీసుకురావాలని ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉన్నది. సో దీని మీద డెఫినెట్లీ తొందరగానే ఒక పాలసీ ప్రపోజల్స్ కూడా తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. టెమరీస్ అంటే ఏంటో ఐడియా లేదు.